హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంది ఫ్రెండ్స్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెడుతున్నారు, ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే చెప్పక అని చెప్పి. ఈ రోజు నేనైతే 3 నోటిఫికేషన్స్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. మీకు రోజున మీ నచ్చిన టైంలో పని మాత్రం అయితే ఉంటుందని చెప్తున్నారు. కొన్నిటికి మాత్రం టైమింగ్స్ అనేవి మెన్షన్ చేశారు కొన్ని నోటిఫికేషన్స్కి. సో ఇప్పుడైతే ప్రతి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఎలా అప్లై చేయాలనేది నేనైతే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసేపటికి మనకి డిటో కెరియర్స్లో అయితే జాబ్స్ అయితే ఉన్నాయి. డిటో అనేది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్రెండ్స్. మనం ఇన్సూరెన్సెస్ తీసుకుంటాం కదా, సో ఏ ఇన్సూరెన్స్ మంచిది, ఏ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అని చెప్పి మనకి అడ్వైస్ అయితే ఇస్తుంది. సో ఈ దీంట్లో కస్టమర్ సర్వీస్ క్వాలిటీ మేనేజర్ పోస్టులు అయితే పడ్డాయి. వర్క్ టైప్ ఫుల్ టైం ఉంటుందని క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మనకు వచ్చేసేపటికి కంపెనీ యొక్క రోల్ ఏంటి అనేది చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఒక బెటర్ ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకోవడానికి మనకు తెలియజేస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, చాలామందికి మనకి ఇన్సూరెన్స్ చాలా పాలసీలు ఏ పాలసీ తీసుకుంటే మంచిది, దేంట్లో కవరేజ్ ఎక్కువ వస్తుంది మనకి అనేది, మీకు హెల్త్ బెనిఫిట్స్ దేంట్లో కవర్ అవుతాయని, అలాంటి విషయాలన్నీ కూడా మనకి డిటో కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే వాళ్ళు క్లియర్గా మనకి పాయింట్ టు పాయింట్ అయితే వివరిస్తారు. సో ఇలాంటి కంపెనీలో కస్టమర్ సర్వీస్ క్వాలిటీ మేనేజర్ పోస్టులు అయితే పడ్డాయి. ఇవన్నీ కూడా ఫుల్ టైం ఉంటాయని క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మనది వి హెల్ప్ పీపుల్ బై ఇన్సూరెన్స్ గురించి మనకి హెల్ప్ చేస్తూ ఉండాలి. ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిదని ఎక్స్ప్లెయిన్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్ లాంగ్వేజ్. సో ఏ నేటివ్ లాంగ్వేజ్లో వాళ్ళు అడిగితే ఆ లాంగ్వేజ్లో మనం చెప్పగలిగేటట్టు ఉండాలి. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని కూడా క్లియర్గా అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చూసుకోండి. ఎక్స్పీరియన్స్ అనేది 0 to 3 years అని అయితే ఇచ్చారు. అంటే ఎవరైనా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు కాబట్టి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అయితే ఉండాలి, ఎక్సలెంట్ లిజనింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కూడా ఉండాలని అయితే చెప్తున్నారు. మీరు ఓన్గా మీరు కెపాసిటీ ఉండాలి, బిల్డ్ చేసే కెపాసిటీ ఇస్తున్నారు. ఎబిలిటీ టు కమ్యూనికేట్ అండ్ కొలాబరేట్ ఎఫెక్టివ్లీ, అంటే మనం ఇతరులతో బాగా మాట్లాడగలిగేటట్టు ఉండాలి అని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మనకు పర్క్స్ వచ్చేసి అంటే శాలరీ ఎంత వచ్చేసేపటైతే ఫ్రెండ్స్ మనకు 4 to 5 lakhs per annum అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్, యూ అండ్ యువర్ ఫ్యామిలీకి అయితే కవరేజ్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నాను, హెల్త్ ఇన్సూరెన్స్. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. దీన్ని అప్లై చేసుకోవడానికి ఏమి లేదు ఫ్రెండ్స్. ఇక్కడ అప్లై నవ్ అనే లింక్ క్లిక్ చేయాలి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అప్లై నవ్ అని క్లిక్ చేయండి. అప్లై నవ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఏమీ లేదు ఫ్రెండ్స్. సబ్మిట్ యువర్ రెజ్యూమ్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ రెజ్యూమ్ సబ్మిట్ చేయండి. మీ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, మెయిల్, మొబైల్ నెంబరు, ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సో ఇవన్నీ కూడా మెన్షన్ అయితే చేయండి. కమ్యూనికేట్ ఎనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ డిటో కెరియర్లో ఉన్న కస్టమర్ సర్వీస్ క్వాలిటీ మేనేజర్ పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకున్నప్పుడే మీకు సక్సెస్ఫుల్గా మెయిల్ అయితే వస్తుంది, అప్లై చేసేవారని. తర్వాత వాళ్ళు కమ్యూనికేట్ అవుతారు ఫ్రెండ్స్. మీకు ఇంటర్వ్యూ ఉంటే ఉండొచ్చు. సో ఇది రిమోట్ వర్క్ టైప్ ఫుల్ టైం అయితే ఇస్తున్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కమ్యూనికేట్ అవుతారు కదా, అక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇస్తారు, వాళ్ళైతే కనుక్కోండి. సో ఇంకొక నోటిఫికేషన్ అయితే వెళ్ళిపోదాము. సో మనం కనుక ఇంకో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ చార్ట్ ప్రాసెస్లో అయితే జాబ్స్ అయితే ఉన్నాయి. మీకు పే స్కేల్ 2,25,000 నుంచి 3,25,000 per annum అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఎక్స్పీరియన్స్ 0 to 5 years అయితే ఉండాలి. సో బెంగళూరు అని అయితే లొకేషన్ అయితే ఇస్తున్నారు. వర్క్ ఫ్రమ్ డ్యూరింగ్ కోవిడ్ సిచ్యువేషన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇది మనకు 4 days ఎగో అయితే మనకైతే పోస్ట్ అయితే చేశారు. ఓపెనింగ్స్ అనేవి 200 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం జాబ్ అప్లికెంట్స్ వచ్చేసేపటికి 2,398 మెంబర్స్ అయితే అప్లై చేసుకున్నారు. ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ జాబ్ హైలైటర్స్ వచ్చేసేపటికి విల్లింగ్ టు వర్క్ ఎట్ నైట్ షిఫ్ట్ కూడా వర్క్ చేయగలగాలి. 0 to 5 years అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఏమీ లేకపోయినా పర్వాలేదు. సో ఇక్కడ ప్రిఫర్డ్ క్యాండిడేట్స్ విత్ అండర్స్టాండింగ్ అండ్ కామర్స్ వెబ్సైట్స్ గురించి మీకు అయితే తెలిసి అయితే ఉండాలని చెప్తున్నారు. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మీకైతే నేర్పిస్తారు వర్క్ అంతా కూడా. ఇక్కడ మనకు కనుక చూసుకున్నట్లయితే కీ స్కిల్స్లో వచ్చేసేపటికి కస్టమర్ సర్వీస్, కస్టమర్ సపోర్ట్, కాల్ సెంటర్ ఆపరేటర్, కస్టమర్ కేర్ అని అయితే ఇచ్చారు. జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. 24/7 అయితే వర్క్ చేయగలిగేటట్టు ఉండాలి. ఇక్కడ అబౌట్ ద జాబ్ అయితే ఇస్తున్నారు. మీరు చేయాల్సిన పనులేంటి, చాటింగ్ ప్రాసెస్, కస్టమర్తో మాట్లాడగలగాలి, స్కిల్స్ బాగుండాలి, వాళ్ళకు డౌట్స్ అన్ని కూడా మీరు క్లారిఫై చేయాలని క్లియర్గా అయితే చెప్తున్నారు. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీకు కస్టమర్తో కాంటాక్ట్స్ ఫ్రమ్ కస్టమర్స్ అండ్ షాపర్స్తో కస్టమర్ అయితే మీరు కాంటాక్ట్ అయితే చేయగలగాలి. అంటే ఇప్పుడు షాపర్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళు కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తారు కదా, సో వాళ్ళే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సాల్వ్ చేయగలిగే కెపాసిటీ అయితే ఉండాలి, రెస్పాన్సిబిలిటీగా ఉండాలి వర్క్లో అని క్లియర్గా అయితే చెప్తున్నారు.
సో రెస్పాండ్ టు కస్టమర్ కంప్లైంట్స్ ఎప్పటికప్పుడు మనం రెస్పాండ్ అవుతూ ఉండాలి, డిలే చేయకుండా అని అయితే చెప్తున్నారు. సో రెస్పాన్సిబుల్ ఫర్ డాక్యుమెంట్ కస్టమర్ ట్రాన్సాక్షన్ అయితే ఇస్తున్నారు. సో క్యాండిడేట్ వచ్చేసేపటికి 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు. సో ఏజ్ అనేది లెస్ దెన్ 30 years ఏజ్ అయితే ఉండాలని చెప్తున్నారు. ప్రిఫరెన్స్ స్కిల్స్ మాత్రం క్యాండిడేట్స్ విత్ అండర్స్టాండింగ్ అండ్ కామర్స్ వెబ్సైట్ గురించి తెలిసి ఉండాలి. ఎక్సలెంట్ టైపింగ్ స్పీడ్ అట్లీస్ట్ 30 words per minute టైప్ చేయగలగాలి. ఎక్సలెంట్ ఇంట్రాపర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. విల్లింగ్ టు వర్క్ నైట్ షిఫ్ట్స్ అని కూడా ఇస్తున్నారు. సో రోల్ వచ్చేసేపటికి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అయితే ఉంది. బీపీఓ కాల్ సెంటర్లో వర్క్ చేయగలగాలి. కస్టమర్ సర్వీస్ ఆపరేషన్ అయితే ఉంది. ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్లో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ ఓపెన్ చేస్తే మాత్రం ఇది బెంగళూరులో జాబ్ లొకేషన్ అయితే ఉంది. ఎనీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. కీ స్కిల్స్ వచ్చేసేపటికి కస్టమర్ సపోర్ట్, ఇంటర్నేషనల్ చార్ట్ ప్రాసెస్, కాల్ సెంటర్ ఆపరేషన్స్, ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ బీపీఓ అని అయితే ఇస్తున్నారు. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే కంపెనీ ఇన్ఫో అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. బెంగళూరు ఇది ఎక్కడ ఉంది అంటే మీకు ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు కర్ణాటక ఎలక్ట్రానిక్ సిటీ phase 1లో అయితే ఉందని చెప్తున్నారు. ఈ కంపెనీ వెబ్సైట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, మీరు ఒకసారి క్లిక్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో ఇది కనుక మీరు అప్లై చేసుకోవాలంటే కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ ఫస్ట్ మీరు naukri.comలో అయితే రిజిస్ట్రేషన్ కావాలి. రిజిస్ట్రేషన్ అయినబట్టే మీకు ఇక్కడ అప్లై నవ్వని అయితే ఉంటుంది. అప్లైని క్లిక్ చేసినబట్టే ఒకవేళ నౌకరీలో మీకు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మాత్రం డైరెక్ట్గా మీరు ఏం ఫిల్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా మీ అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళకైతే రీచ్ అవుతుంది. ఒకవేళ సెలెక్ట్ అయితే ఫ్రెండ్స్ మీరు కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ నుంచి ఈమెయిల్ కానీ కాల్గానే అయితే వస్తుంది. సో అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అయితే అడగండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్రజెంట్ అయితే కోవిడ్ సిచ్యువేషన్ ఇది వర్క్ ఫ్రమ్ అంటున్నారు, లేకపోతే వర్క్ లొకేషన్ బెంగళూరులో అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోండి. సో ఇది అప్లై చేసుకోవడానికి మళ్ళీ చెప్తున్నా, naukri.comలో మీరు వెబ్సైట్ అయితే మీరు లాగిన్ అయితే అయ్యి ఉండాలి. లాగిన్ అయితే డైరెక్ట్గా అప్లై లింక్ కొట్టినప్పుడు మీకు సక్సెస్ఫుల్గా అప్లై చేసుకున్నారని అయితే వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వర్క్ సో ఫ్రెండ్స్ ఇది కనుక చూసుకున్నట్లయితే ట్రాన్స్క్రిప్షన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఉంది. ఇంటర్న్షిప్ స్పీచ్ ల్యాబ్ అయితే ఇస్తున్నారు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. మీకు 5,000 per month ప్లస్ ఇన్సెంటివ్స్ అయితే ఇస్తారు. జనరల్లీ ఫస్ట్ 3 months అయితే మీకు జాబ్ అయితే ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఎక్స్టెండ్ అయితే చేస్తారు. తర్వాత ప్రెజెంట్ అయితే 5,000 rupees per month ప్రొవైడ్ చేస్తామని అయితే ఇస్తున్నారు. సో ఇది ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే మీరు 23rd May 2022 లోపల అయితే అప్లై అయితే చేసుకోవాలి. పార్ట్ టైం ఆల్సో అలౌడ్ అని అయితే ఇస్తున్నారు. అంటే స్టూడెంట్స్ ఇప్పుడు మీరు వర్క్ చేస్తూ ఇంట్లో హౌస్ వైఫ్స్ ఇవి కూడా వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి చాలా మందికి యూజ్ అయితే పార్ట్ టైం కూడా వీళ్ళు అలౌ చేస్తామని క్లియర్గా అయితే చెప్తున్నారు. ప్రజెంట్ అయితే 27 అప్లికెంట్స్ అయితే వచ్చింది. ఇది ఇంటర్న్షిప్ విత్ జాబ్ ఆఫర్ కూడా ఉంది ఫ్రెండ్స్. అంటే ఒకవేళ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ కనుక వాళ్ళు నచ్చితే మాత్రం పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆఫర్గా తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది దీనికి. ఇక్కడ మీకు అబౌట్ స్పీచ్ ల్యాబ్ ఐఐటి మద్రాస్ గురించి అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ హైరింగ్ సిన్స్ May 2022 2 ఆపర్చునిటీస్ పోస్టెడ్ అని అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ మీకు ఇంటర్న్షిప్ చేసిన తర్వాత పర్మనెంట్గా జాబ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చేసేపటికి మనకి డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడగలగాలి. మన తెలుగు చూసుకున్నట్లయితే తెలుగు ప్రొఫిషియన్సీ స్పోకెన్ అంటే మాట్లాడగలగాలి. తెలుగు ప్రొఫిషియన్సీ రిటను అంటే మీరు రాయగలగాలి. తెలుగును చదవడం రాయగలగని ఎవరున్నారో వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ ట్రాన్స్క్రిప్షన్ జాబ్స్కి ఇక్కడ హూ కెన్ అప్లై అయితే ఇచ్చారు. సో ఇది మాత్రం మీకు అవైలబుల్ డ్యూరేషన్ 3 months అయితే ఉంటుంది. సో ఉమెన్ వాంటింగ్ టు స్టార్ట్ ఆర్ రీస్టార్ట్ దేర్ కెరియర్ కెన్ ఆల్సో అప్లై అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది మాత్రం జాబ్ అనేది ఆఫర్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్. మీరు సక్సెస్ఫుల్గా ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసినప్పుడే పర్మనెంట్ ఎంప్లాయ్గా మీరు మిమ్మల్ని అయితే కన్సిడర్ అయితే చేస్తారు. అప్పుడు మీకు శాలరీ ఎంత ఇస్తారంటే 2 lakhs to 4 lakhs per annum అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అనేవి 10 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అప్లై అనే బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు మీరు ఇంటర్న్షిప్లో ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుంటారు. ఒకవేళ లేకపోతే రిజిస్ట్రేషన్ క్లియర్ చేసుకోండి. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్లై అనే బటన్ క్లిక్ చేసినప్పుడు మీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా వాళ్ళకైతే సబ్మిట్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అయితే వెళ్ళిపోతాం. మనం చూసుకున్నట్లయితే ఓపెనింగ్ ఫర్ కస్టమర్ సపోర్ట్ పోస్టులు అయితే ఉన్నాయి. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది చెప్తున్నారు. 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలంటే 0 years ఉన్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు. ఒకవేళ సెలెక్ట్ అయితే వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. శాలరీ వచ్చేసేపటికి 1,25,000 నుంచి 2,25,000 per annum అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇది మనకు పోస్ట్ చేసి 8 days అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్ 2,06,84 మంది అయితే అప్లై చేసుకున్నారు.
ఇక్కడ జాబ్ హైలైట్స్ వచ్చేసేపటికి టెలి పర్ఫార్మెన్స్ ఈజ్ హైరింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ బెంగళూరు లొకేషన్ అయితే ఇస్తున్నారు. బోత్ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బోత్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని అయితే ఇస్తున్నారు. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మీకు తెలుగు అయితే వచ్చి ఉండాలి. కస్టమర్ సపోర్ట్ అండ్ డిఫరెంట్ లాంగ్వేజ్లో అయితే ఉన్నారు. మన తెలుగు స్టేట్ నుంచి తెలుగు కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. డిస్క్రిప్షన్ వచ్చేసేపాటికి బోత్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టెలి పర్ఫార్మెన్స్ జాబ్స్ ఫ్రెండ్స్ అంటే వీళ్ళు మాట్లాడగలగాలి మీరు కస్టమర్స్తో. సో మీ షుడ్ నో ఇంగ్లీష్ తెలుగు అని అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అప్లై చేసుకోవచ్చు. శాలరీ అప్ టు 19,000 CTC పర్ యానం ప్రొవైడ్ చేస్తారు. పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. 6 days వర్కింగ్ 1 day ఆఫ్ అయితే ఉంటుంది. వర్క్ లొకేషన్ ఎలక్ట్రానిక్ సిటీ అని అయితే ఇస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంది. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే మీరు ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు నుంచి అయితే వర్క్ చేయగలగాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ప్లీజ్ కాల్ HR జితిన్ అని అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు. వీళ్ళకైతే కాల్ చేసి అయితే మీరు కనుక్కోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారు, ఎన్ని డేస్ చేయాలని కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా నోటిఫికేషన్ ఇవన్నీ అయితే ఇచ్చారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అయితే కనుక్కోండి మీరు. ఇది BPO ఫ్రెండ్స్, ఇది కాల్ సెంటర్ జాబు. సో ఇక్కడ కీ స్కిల్స్ వచ్చేసేపటికి తెలుగు అనేది ఇస్తున్నారు. మన తెలుగు స్టేట్ నుంచి తెలుగు మాట్లాడగలగాలి, రాయగలగాలి. ఇక్కడ కంపెనీ టెలి పర్ఫార్మెన్స్ గురించి ఇస్తున్నారు. కంపెనీ వచ్చేసేపటికి ఎక్కడుంది అంటే అహ్మద్ ప్లాజా కాంప్లెక్స్, మీకు బెంగళూరులో అయితే ఈ కంపెనీ అయితే ఉంది. సో ఇక్కడ అప్లై చేసుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీరు పోస్ట్ కింద అప్లై నవ్ అనే బటన్ అయితే ఉంటుంది. ఈ అప్లై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోగలుగుతారు. అంటే ఫస్ట్ మీరు నౌకరీలో మీకు లాగిన్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్. మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే naukri.comలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. చేసుకున్నదని నేను ప్రొవైడ్ చేస్తాను కదా లింకు. మీరు లింక్ క్లిక్ చేసినప్పుడు అప్లై అనే బటన్ ఇక్కడైతే క్లిక్ చేశారు అనుకోండి. అప్లై క్లిక్ చేసినప్పుడు మీరు డైరెక్ట్గా మీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అవుతుంది. సో ఇలా అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను.